నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తుని మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలమకొత్తూరు, మర్లపాడు గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. వివక్షత లేని యనమల దివ్య సుపరిపాలనను స్వాగతిస్తున్న వైసీపీ శ్రేణులు సైకిల్ ఎక్కుతున్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి పర్యవేక్షణలో తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తామరాన వరలక్ష్మి రామకృష్ణ, సీనియర్ నేత తామరాన సత్యనారాయణ, భోజంకి అప్పారావు ఆధ్వర్యంలో 80 కుటుంబాలు వైసీపీని వీడి యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు వేయగా ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గండి అప్పలనాయుడు, తమరాన రామకృష్ణ, తమరాన చెల్లారావు, తమరాన ఎర్రిబాబు, కర్రి సూరిబాబు పాల్గొన్నారు. ఒకసారి వేలకొత్తూరు నుంచి ఒక బ్యాచ్ జాయిన్ అయింది. ఈరోజు మళ్ళీ రెండో బ్యాచ్ జాయిన్ అయ్యారు. ఈరోజు ప్రభుత్వంలో నుంచి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో నమ్మకంతో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ పేరెంట్కి అందరికీ కూడా స్వాగతం పడుతూ మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, అదే ఉంటాను. ఏమైనా నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఉన్నా ఏ కార్యక్రమాలు ఆలోచించినప్పుడు కూడా ఈ ఈనాడు ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు అందజేస్తుంది. అవన్నీ కూడా మీకు టెక్నికల్ పరిష్కారం చేస్తాం. తప్పకుండా మీ కుటుంబాలన్నీ బాగుపడాలి, మీకు బాగుపడాలి, ఇదంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈనాడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మీరంతా కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో, అభిమానంతో, గ్రామంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టు మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజున మన యనమల రామకృష్ణ గారు పిలుపు మేరకు వెలమకొత్తూరు గ్రామం నుంచి 100 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో కలవడం జరిగింది. ఆ ఊరు వెలమకొత్తూరు ఊరు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆసక్తులై ఈ కుటుంబాలందరూ వెలమకొత్తూరు గ్రామం నుంచి ఇవాళ తేటకుంట పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో మంది కలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి. ఇచ్చేసిన మన గురువర్యులు, మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో మన వెలమకొత్తూరు గ్రామస్తులైన మన కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి జాయిన్ అయ్యడం ఉంది. అలాగే మన దివ్య మేడం గారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చూశారు. గతంలో ఎప్పుడు ఎవరు ఎన్నంటి చేయలేని కార్యక్రమాలు మనకు చేస్తున్నారని, ఒక బస్సు అవని, స్కూల్ పిల్లలని, పెన్షన్ అని, అలాగే గ్యాస్ అవని, ఉచిత కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. స్త్రీశక్తి బస్సు కూడా ఇచ్చారు. అలాగే రేషన్ కార్డులు అయినా ఏదైనా అన్నిటికీ సమన్వయం చేస్తున్నారు. అలాగే మన గురువు గారు కూడా
ఎవరు కూడా ఎటువంటి గొడవలు పడవద్దు, అందరూ కలిసికట్టు ఎవరిని కూడా హింసించొద్దు, అందరిని సమానంగా చూడమని మన గురువు గారు మనకి పిలుపునిచ్చారు. ఆ విధంగా మనం అందరినీ కుటుంబ సభ్యుల్లో కలిగిపోయి ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ఆడపడుచులని అన్నతమ్ములని ఎవరైనా వాళ్ళు వీళ్ళని వేరు చేయకూడదు. ప్రతి ఒక్కరికి సమస్య ఉందంటే మేడం గారు ఎలాగ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు క్లియర్ చేస్తున్నారో మన కుటుంబంలో కూడా మన ఊర్లో ఉండే ప్రతి నాయకులు కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళందరూ కూడా ఏ సమస్య ఉందో ఆడపడుచని అన్నతమ్ముడని ఎవరైనా వాళ్ళ సమస్యలు తీరేలా ఉండాలి. మన స్వార్థం కోసం మన ఇది కోసం ఎవరు ఏమి చేయకూడదు, అందరం కలిసికట్టు ఉండి వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి పెద్ద ఆయనకి అందరికీ నా నాయకులకి ఊళ్ళో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానిలో భాగంగా ఆ రోజున ఎంతో మంది నిరుపేదలు అన్ని కులాల్లో కూడా నిరుపేదలు ఉంటారు. నిరుపేదలని పెద్దవాళ్ళని గవర్నమెంటే డబ్బులు ఇచ్చి తన కాళ్ళ మీద తను సంధించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం అన్న కార్యక్రమం పెట్టి ఈ రోజున గత గవర్నమెంట్ లో ఇంటికి ఒకరికి ఇస్తే నేను కానీ పూర్వ ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంటిలో ఎంతమంది పిల్లలకి అంతమందికి కూడా తల్లి వందనం ఇస్తారని ఆ రోజు చెప్పడం చెప్పిన మాటలు తప్పకుండా ఇచ్చిన మాట హామీగా మీ ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా అదే కాకుండా గ్యాస్ ఈవేళ పొరపడి చాలా కాలం నుంచి మానేశారు. గ్యాస్